హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే నేను సుమారుగా 2 కేజీల పుట్నాల పప్పు కొబ్బరి కారం తయారు చేస్తున్నాను. మా సిస్టర్కి యూఎస్ పంపించడానికి నేను ఇప్పుడైతే చేస్తున్నానండి. మీ పిల్లలు కూడా ఎవరైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో మీరు పొడులు పంపించాలనుకున్నా, లేదంటే రూమ్స్లో ఉండే పిల్లలకి ఇలాంటి కారం పొడులు పంపించాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. పక్కా కొలతలతో మీకు ఇంకా కప్ మెజర్మెంట్లో చెప్పాను, వెయిట్ మెజర్మెంట్లో కూడా చెప్పాను. ఈ కొలతలు ఫాలో అయి చేశారంటే పొడి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇంకా మీరు వేపుడు కూరలు చేసినప్పుడు చివరిలో ఈ పొడి కొంచెం చల్లుకుంటే వేపుడు రుచి మరింత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పొడి కోసం ఇక్కడ నేను 1 కిలో పుట్నాల పప్పు తీసుకున్నాను. తినేసిన పప్పు అంటారు కదా, చట్నీ పప్పు 1 కిలో తీసుకున్నాను. నాకైతే 1 కిలో పప్పు వచ్చేసి ఈ పెద్ద గిన్నె నిండుగా 1 గిన్నెడు పప్పు వచ్చింది. ఈ పప్పుని ఇప్పుడు మనం వేయించుకుందాము. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, పప్పు కొంచెం సేపు వేయించుకుంటే ఏమైనా తేమ ఉంటే పోతుంది. అందుకని కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు అవసరం లేదు. పప్పు మీకు క్రిస్పీగా ఉంది అనిపిస్తే ఈ పప్పు కొంచెం వేడెక్కేంత వరకు, మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. పప్పు కొంచెం వేడెక్కేంత వరకు వేయించుకోవచ్చు. లేదా మీరు తీసుకున్న పప్పు కొంచెం మెత్తమెత్తగా ఉందనుకోండి, అది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను పెద్ద మూకుడు పెట్టాను కాబట్టి ఒకేసారి పప్పు అంతా కూడా ఒకేసారి వేయించేస్తున్నాను. అది మీరు చిన్న మూకుడు పెట్టారంటే 2 సార్లుగా వేయించుకోండి, ఈజీగా ఉంటుంది. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం ఏమైనా తేమ ఉంటే పోతుందని కొంచెం సేపు అది కొంచెం వేడెక్కేంత వరకు వేయించేసుకుని పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ మూకుడు పెట్టేసుకుని దీంట్లో ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో ఎండు కొబ్బరి తీసుకున్నాను. నాకు ఈ గిన్నెతో సగం గిన్నెడు ముక్కలు వచ్చాయి. చూసారు కదా ముక్కల సైజు, ఎండు కొబ్బరి ముక్కలు ఈ సైజు ముక్కలు సగం గిన్నెడు వచ్చాయి. 1/2 కిలో ఎండు కొబ్బరి లేదంటే సగం గిన్నెడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. మనం 1 కిలో పుట్నాల పప్పు తీసుకుంటే 1/2 కిలో ఎండు కొబ్బరి తీసుకోవాలి. మీరు 1/2 కిలో పుట్నాలు తీసుకుంటే 1/4 కిలో ఎండు కొబ్బరి వేసుకోండి. అదే కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు పుట్నాలు తీసుకుంటే 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మనకి లైట్గా అక్కడక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకుందాము. నేను 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ గిన్నెతో ఒక్కొక్క ఎండుమిర్చి 2 ముక్కలుగా తుంపితే నాకు ఈ గిన్నెతో పావు వంతు వరకు ఎండుమిర్చి వచ్చాయి. ఈ ఎండుమిర్చిని కూడా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను కారం పొడి సగం ఎండుమిర్చి సగం కారం వేసి చేస్తున్నాను, అందుకని 100 గ్రాములు తీసుకున్నాను. మీరు మొత్తం ఎండుమిర్చితో చేసుకోవాలనుకుంటే 200 గ్రాములు, మనం తీసుకున్న కొలతకి 200 గ్రాములు ఎండుమిర్చి పడుతుంది. ఎండుమిర్చి మాడిపోకుండా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చూడండి, అస్సలు రంగు మారకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పొడి రంగు బాగుంటుంది, లేదంటే పొడి నల్లగా వచ్చేస్తుంది. ఈ ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ మూకుడు పెట్టేసుకుని ఒక పెద్ద కట్ట కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. కరివేపాకుని ముందే కడిగి తడి లేకుండా ఆరపెట్టేసుకొని వేసుకోవాలి. మీకు కరివేపాకు కూడా వెయిట్ మెజర్మెంట్లో కావాలంటే నేను 35 గ్రాముల కరివేపాకు తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. మనం చేతితో నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇలా వేయించేసుకొని ఈ కరివేపాకుని ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం వెల్లుల్లి ఒలిచి పెట్టుకుందాము. ఇక్కడ నేను 200 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను. నాకైతే మీడియం సైజు వెల్లుల్లి గడ్డలు 7 గడ్డలు వచ్చాయి. వీటిని లైట్గా పొట్టు ఒలుచుకోవాలి. సగం పొట్టు ఒలిచేసుకోండి, సగం కొన్ని పొట్టుతో ఉంచుకున్నా పర్లేదు. ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోండి. ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 60 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు జీలకర్ర, మన దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, వాటితో 1/2 కప్పు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 60 గ్రామ్స్ జీలకర్ర మరి మెత్తగా పొడి చేసేసుకోవద్దు. మీకు జీలకర్ర అక్కడక్కడ కనపడుతూ ఉంటేనే బాగుంటుంది, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకుని దీన్ని ఒక పెద్ద తాంబూలంలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ జార్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరిలో నుంచి నూనె వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకోండి. ఎండు కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడంతా కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద తాంబూలంలోకి వేసుకోండి. చిన్నదైతే సరిపోదు, కొంచెం పెద్ద తాంబూలమే తీసుకోవాలి. పుట్నాల పప్పు చివరి వాయిలో గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరి వాయిలో మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిలో వేసి గ్రైండ్ చేస్తే వెల్లుల్లిపాయలు ముద్దగా అవ్వకుండా చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా వెల్లుల్లిపాయలు బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకుంటూ అన్నీ కూడా ఒక పెద్ద తాంబూలంలోకి వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1/2 కప్ కారం వేసుకోవాలి. వెయిట్ మెజర్మెంట్లో అయితే 60 గ్రాములు 60 గ్రామ్స్ కారం వేసుకోవాలి. అలాగే 1/4 కప్ సాల్ట్ వేసుకోవాలి. వెయిట్ మెజర్మెంట్లో ఇది కూడా 60 గ్రాములు ఉంటుంది. 60 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు ఈ విధంగా తాంబూలంలో కలపడం కష్టంగా ఉంది అనిపిస్తే మనం పిండి వంటలు స్టోర్ చేసుకునే క్యాన్ ఉంటుంది కదా, స్టీల్ క్యాన్, ఆ స్టీల్ క్యాన్లో ఇవన్నీ వేసేసి పొడులన్నీ వేసేసి చేత్తో బాగా కలిపేసుకోండి. అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మీకు ఇవన్నీ కూడా చక్కగా కలుస్తాయి. అలాగే ఎండు కొబ్బరిలో నుంచి నూనె బయటకు వచ్చి పొడి కూడా మంచి రంగు వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఏమైనా వేసి కలుపుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఒకే దగ్గర కాకుండా చుట్టూ చల్లినట్లుగా వేసుకోండి, లేదంటే ఒక దగ్గరే ఉండిపోతుంది. చుట్టూ చల్లినట్లుగా వేసుకొని కలుపుకోవాలి. పొడి 2 రోజులకి కొంచెం చప్పబడుతుంది. అందుకని కలుపుకునేటప్పుడే కొంచెం కారంగా, కొంచెం ఉప్పగా, లైట్గా ఉప్పగా ఉండేలాగా కలుపుకుంటే 2 రోజులకి కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఈ సాల్ట్ వేసాం కదా, మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే పొడి గుమగుమలాడిపోతుందండి. ఎప్పుడెప్పుడు అన్నంలో వేసేసుకొని తినేలా అనిపిస్తుంది, అంత గుమగుమలాడిపోతుంది. మొత్తం అయితే ఈ పొడి నాకు సుమారుగా 2 కేజీల పొడి వచ్చింది. ఒక 80 గ్రామ్స్ తక్కువ వచ్చింది 2 కేజెస్కి. మరి మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో కారం పొడి చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే అసలు యాజ్ ఇట్ ఈజ్ ఈ కొలతలో ఫాలో అయిపోండి. పొడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.